అక్షయ తృతీయ రోజు మీరు బంగారం కొంటున్నారా లేదా చెప్పండి. ఎందుకంటే చాలా బంగారం అయిపోవాలి కదండి. ఒకసారి ఆలోచన చేయండి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడి వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. 24 క్యారెట్ల బంగారం ఇంతింతుంటే వాటిని ఏమన్నా తినగలుగుతామా? అక్షయ తృతీయ అక్షయం చేసేది. ఏం అక్షయం చేస్తుందట? మన దగ్గర ఏది ఉంటే అది అక్షయం అవుతుందటండి. భౌతికమైన సంపదలు అక్షయం అవ్వటంలో గొప్పతనం లేదండి. మనము చేసే సేవ, మనం చేసే మంచి పనులు అక్షయం అవ్వాలి. అక్షయ తృతీయ రోజు నిజంగా మీరేమన్నా చెయ్యాలి అని అనుకుంటే చక్కగా దానం చెయ్యండి, భగవంతుడి యొక్క ఆరాధన చెయ్యండి, 10 మందికి మంచి చేసే పనులు చేయండి. బంగారం కూడా కొనుక్కోవచ్చు, దాన్ని నేనేనవట్లేదు, కానీ మంచి పనులు చెయ్యండి. దానం ఇచ్చే గుణము, భగవంతుడికి ఆరాధన చేసే ఒక ప్రవృత్తి అక్షయం అవ్వాలి. అదే మనతోటి శాశ్వతంగా వస్తుంది. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. హరే కృష్ణ.